బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంఆర్పీఎస్ కురుక్షేత్ర మహాసభపై ఉత్కంఠ నెలకొంది. కురుక్షేత్ర మహాసభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ముందు జాగ్రత్తగా సభా ప్రాంగణం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ప్రభుత్వం పోలీసుల తీరుపై ఎంఆర్పీఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుట్రతో కురుక్షేత్ర మహాసభను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా మహాసభ జరిపి తీరుతామని ఎంఆర్పీఎస్ నేతలు స్పష్టం చేశారు. నాగార్జున యూనివర్సిటీ పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. గుంటూరులో ఎంఆర్పీఎస్ కురుక్షేత్ర మహాసభకు భారీగా కార్యకర్తలు తరలివస్తున్నారు. పోలీసుల అనుమతి లేకున్నా వేల సంఖ్యలో కార్యకర్తలు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తలను నిలువరించడం పోలీసులకు కష్టంగా మారింది. సభా ప్రాంగణానికి చేరుకున్న ఎంఆర్పీఎస్ కార్యకర్తలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారంతో మా ప్రతినిధి నరసింహారావు మనకు అందుబాటులో ఉన్నారు. నరసింహారావు, ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్ ఏంటి? ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఏమంటున్నారు? అనుమతి లేదని ఓవైపు పోలీసులు చెబుతున్నారు. అయినా సరే సభ నిర్వహించి తిరుగుతామనే పట్టుదలతో ఎంఆర్పీఎస్ ఉంది. ఈశ్వర్, గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే ఉందో బైబిల్ మిషన్ గ్రౌండ్, ఈ గ్రౌండ్ దగ్గరికి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా రోడ్డు మీదకి రావడం జరిగింది. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే నేషనల్ హైవే రోడ్డు మీదకి పెద్ద ఎత్తున కూడా వేలాది సంఖ్యలో ఒక్కసారిగా ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మందకృష్ణకి జిందాబాద్ అంటూ చంద్రబాబుకి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నినాదాలు చేసుకుంటూ రోడ్డు పైన ఎంఆర్పీఎస్ జెండాలతో భారీగా ఈ ప్రాంగణానికి చేరుకునేందుకు దగ్గరలోకి వచ్చారు. అంతేకాకుండా కూడా ఈ గ్రౌండ్ దగ్గరికి వచ్చినటువంటి ఎవరైతే ఎంఆర్పీఎస్ కార్యకర్తలలో ఒకనొక దశలో పోలీసులు నిర్వహించలేకపోయినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కొంతమందిని అరెస్టులు చేయడంతో కూడా ఎంఆర్పీఎస్ కార్యకర్తలు కొంతమంది వెనుదిరిగి, కొంతమంది ఎటోలటు చిల్లావదరుగా కూడా ఇక్కడ పొలాల్లోకి పరుగులు పెడుతున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలని కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి కానీ ఇటు గుంటూరు పోలీస్ స్టేషన్ కూడా తరలించినట్టు మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు ఎంఆర్పీఎస్ తలపెట్టినటువంటి ఏదైతే ఉందో మాదిగల కురుక్షేత్రం బహిరంగ సభకు అనుమతులు కోరారు, ఇవ్వమని. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఒకవైపు హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టు కూడా స్థానిక ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అనుమతులు ఇవ్వండి అని చెప్పేసి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. అయితే ఇదే రోజు మాలలో కూడా తమ సభ పెట్టుకోవడానికి ఇదే ప్రాంగణంలో అనుమతి ఇవ్వాలంటూ కూడా వారు కూడా ప్రభుత్వాన్ని కానీ పోలీసులను కోరడం జరిగింది. ఇరు వర్గాలు ఇక్కడ సభ పెట్టుకుంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. ఒకవైపు నాగార్జున యూనివర్సిటీ ఉంది, మరోవైపు బైబిల్ మిషన్ ఉంది, పక్కనే రైల్వే ట్రాక్ ఉంది. ఇక్కడ పరిస్థితి చేయి దాటే అవకాశం ఉన్నాయని చెప్పేసి పోలీసులు గ్రహించి ఇక్కడ అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదంటూ ఇటు మాల మహానాడికి, మరోవైపు మాదికల కురుక్షేత్రం ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఎదురు కూడా స్పష్టం చేశారు. ఈ రోజు సభ పెట్టొద్దు, ఎవరూ రావద్దు, ఇక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. ఇక్కడ ఎవరైనా సరే ఈ ప్రాంగణానికి చేరుకున్నా లేకపోతే ఇక్కడ ఎవరైనా నలుగురు ముగ్గురుగా గుంపులుగా ఎవరైనా వచ్చినా కూడా అరెస్టులు చేస్తామని చెప్పేసి పోలీసులు ముందు నుంచి కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటి వరకు కూడా ఒక ప్రశాంత వాతావరణం ఉన్నటువంటి ఈ నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంగణం ఏదైతే ఉందో బైబిల్ మిషన్ గ్రౌండ్ ఒక్కసారిగా దద్దరిల్లింది. ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులకు కూడా ఒక సవాలుగా మారినట్టు మనం చెప్పుకోవచ్చు. ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా వేలాదిగా ఒక్కసారిగా ఈ ప్రాంగణానికి చేరుకునేందుకు ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు కంట్రోల్ చేసి కొంతమందిని అరెస్టులు చేయడం జరిగింది. ఈ సభ పెట్టి తీరుతామని చెప్పి మొదటి నుంచి కూడా ఎంఆర్పీఎస్ పదే చెప్తున్న నేపథ్యంలోనే ఒక దశలో ఈ ప్రాంగణానికి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు చేరుకున్నారని చెప్పుకోవచ్చు. ఈశ్వర్, నరసింహారావు, చిన్నకాకాని వద్ద ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా మెరుపు ర్యాలీకి దిగారు. అదేవిధంగా యూనివర్సిటీ ప్రాంగణం ఏదైతే సభా ప్రాంగణం అనుకుంటున్నారో దానికి చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో కూడా ఈ మెరుపు ర్యాలీలు జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి పోలీసులు ఎట్లా దీన్ని చూస్తున్నారు? పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తోంది. ఎలా ఉంది పరిస్థితి? అయితే ఈ ఏదైతే ఉందో యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి ఈ కురుక్షేత్ర సభ పెట్టాలనుకున్న ప్రాంగణం దగ్గరికి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా చేరుకున్నారు. ఈ ప్రాంగణానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలకు కూడా ఈ పక్కన ఉన్నటువంటి పొలాలు కానీ ఇటు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కొన్ని ఊర్లు, విలేజ్లు ఉన్నాయో ఆ విలేజ్ల్లో కూడా పెద్ద ఎత్తున కూడా చేరుకున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ ప్రాంగణానికి వచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. పోలీసులు అడ్డుకున్నారు, అరెస్టులు చేశారు. అయితే మరికొంతమంది కూడా ఇక్కడికి వచ్చి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఉన్న నేపథ్యంలోనే పోలీసులు కూడా వారిని నిలువరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఉందో విజయవాడ నుంచి గుంటూరు వచ్చే నేషనల్ హైవే రోడ్డును కూడా
స్తంభింపజేశారు. భారీగా ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది. పోలీసులు వాహనాలను అడ్డుపెట్టి డీసీఎంలు అడ్డుపెట్టి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. కొంతమంది అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ నుంచి పరుగులెత్తేందుకు ప్రయత్నాలు చేశారు. ఇందులో కొంతమంది కింద పడటం కూడా జరిగింది. మొత్తంగా మనం చూస్తే మాత్రం ఈ రోజు ఎంఆర్పీఎస్ తలపెట్టినటువంటి కురుక్షేత్ర సభ ఏదైతే ఉందో ఇది ఒక హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం కానీ పోలీసులు కూడా ఒక ప్రతిష్టాత్మక పుస్తేజీగా చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు. గుంటూరు జిల్లాలో పరిస్థితి ఈ రకంగా ఉంటే కృష్ణా జిల్లాలో ఏ రకంగా ఉందో వివరించడానికి మా ప్రతినిధి మధు మనకు అందుబాటులో ఉన్నారు. మధు, మనం ఇప్పటివరకు చూసాం గుంటూరు దాని పరిసర ప్రాంతాల్లో, అలాగే నాగార్జున యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో మెరుపు ర్యాలీలతో ఒక్కసారిగా ఎంఆర్పీఎస్ కార్యకర్తలు దూసుకొస్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. కృష్ణా జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది మధు? ఈశ్వర్, పోలీసులు ఎంత అడ్డుకున్నా గానీ దాదాపుగా నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్ కి తలపెట్టిన కురుక్షేత్ర మహాసభకు హాజరై తీరుతామని చెప్పి ఎంఆర్పీఎస్ కార్యకర్తలంతా గట్టి పట్టుదలతో కనిపిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు మనం గుంటూరు జిల్లా దగ్గర ఉన్న పరిస్థితి చూస్తే ఇక కృష్ణా జిల్లాలో కూడా దాదాపు అంతే ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కృష్ణా జిల్లాలో ఉదయం నుంచి కూడా అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. దాదాపు 700 మంది పైగా ఎంఆర్పీఎస్ కార్యకర్తలని, సానుభూతి పరుల్ని ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు నూజివీడు, కృష్ణా జిల్లా నూజివీడు నుంచి కూడా భారీగా ఒక 10 లారీల్లో అక్కడి నుంచి ఎంఆర్పీఎస్ కార్యకర్తలు బయలుదేరారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్న నేపథ్యంలో వారంతా కూడా ఒక్కసారిగా లారీలు దిగి విజయవాడ రహదారి వైపు వారంతా కూడా పరుగులు పెడతా ఉన్నారు. మధ్యలో పోలీసులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం, జీపులు, మిగతా వాహనాలు అడ్డుపెట్టి వాళ్ళని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ వారు ఏమాత్రం ఆగకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడ కురుక్షేత్ర మహాసభకు హాజరై తీరాలన్న పట్టుదలతో వారంతా కూడా పరిగెత్తి రోడ్లపైకి పరిగెత్తి దొరికిన వెహికల్ దొరికినట్టుగా ఎక్కి ఇక్కడికి గుంటూరు జిల్లాలో జరుగుతున్న ఈ నాగార్జున యూనివర్సిటీ ఎదురు జరుగుతున్న ప్రాంగణానికి చేరుకోవాలని చెప్పి వారంతా కూడా బయలుదేరుతున్నారు. ఈ నేపథ్యంలో అటు పోలీసులకి వీరికి మధ్య ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది, వాగ్వాదం నెలకొంది. పోలీసులు ఏమాత్రం లెక్క చేయకుండా వారు ఒకటే లక్ష్యంతో వారంతా కూడా వస్తున్న నేపథ్యంలో ఒక రకమైన యుద్ధ వాతావరణం, ఉద్రిక్త వాతావరణం అనేది ఇక్కడ కనిపిస్తా ఉంది. ఈశ్వర్. రైట్ మధు. ఎట్టి పరిస్థితుల్లో కురుక్షేత్ర మహాసభ నిర్వహించి తీరాలనే పట్టుదలతో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు సభా ప్రాంగణం వైపు దూసుకొస్తున్నారు. ఎక్కడికక్కడ వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు